అందరికీ స్వాగతం. ఈ పాఠంలో హల్లుల గుణితము, ద్విత్వాక్షరములు మరియు సంయుక్తాక్షరములు నేర్చుకుందాం. అచ్చులకు ఉన్నట్లే హల్లులకు కూడా గుర్తులు ఉంటాయి. వాటిని ఒకసారి చూద్దాం. ఏదైనా హల్లునకు అచ్చు కలిపితే అచ్చుల గుణితము అని మనకు తెలుసు. అలాగే ఒక హల్లుకు మరొక హల్లు అక్షరమును కలిపితే హల్లుల గుణితము అంటారు. అంటే కు అనే ఒక హల్లుకు క అనే హల్లు అక్షరం కలిపితే క వస్తుంది. ఇది కా గుర్తు. అలాగే కు అనే హల్లుకు చ అనే హల్లు కలిపితే చ అనే అక్షరం వస్తుంది. అదేవిధంగా గు అనే హల్లుకు క అనే హల్లు అక్షరం కలిపితే క. అదేవిధంగా గు అనే హల్లుకు చ అనే హల్లు అక్షరం కలిపితే చ. ఇది చావత్తు. అలాగే ఇది కావత్తు. ఇక్కడ ఉన్న ఆకారము ఇక్కడికి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆకారము ఇక్కడికి వస్తుంది. ఇలా హల్లుకి హల్లు అక్షరాన్ని కలపడాన్ని హల్లు గుణితము అంటారు. ఇప్పుడు ద్విత్వ సంయుక్త అక్షరాలు చూద్దాం. ఏదైనా హల్లునకు అదే హల్లు గుణితములో అక్షరాలను కలపడం వలన వచ్చే అక్షరాలను ద్విత్వాక్షరాలు అంటారు. అంటే కు అనే హల్లుకు కా గుణితములోనే అక్షరం కా కలిపితే కా. అదేవిధంగా కు అనే హల్లుకు కా గుణితంలోనే అక్షరం కు కలిపితే కు. అదేవిధంగా గు అనే హల్లుకు గా గుణితంలో అక్షరం గా కలిపితే గా. అదేవిధంగా గు అనే హల్లుకు గా గుణితంలో అక్షరం గి గి. వీటిని ద్విత్వాక్షరములు అంటారు. అదే సంయుక్తాక్షరములైతే ఏదైనా హల్లునకు వేరే హల్లు గుణితములో అక్షరాలను కలపడం వలన వచ్చే అక్షరాలను సంయుక్తాక్షరాలు అంటారు. అంటే కు అనే హల్లుకు వా గుణితంలో అక్షరం వా కలిపితే క్వా. అదేవిధంగా కు అనే హల్లుకు సా గుణితంలో అక్షరం సు క్సు. అదేవిధంగా గు అనే హల్లుకు నీ నా గుణితంలో అక్షరం నీ గ్ని. అదేవిధంగా గు అనే హల్లుకు రా గుణితంలో అక్షరం గ్రా. వీటిని సంయుక్తాక్షరములు అంటారు.